ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ₹1000 మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, ₹1999 మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, ₹2999 మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తుమ్మలగుంట చెరువు ఆక్రమణలకు గురవుతుంటే సుప్రీంకోర్టు నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తుమ్మలగుంటలో ఆయన మాట్లాడుతూ అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని చెప్పిందే చంద్రబాబేనని, చేసిన అభివృద్ధిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఇలా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రాయలసీమ భోజనం అంటే మీకు తెలుసు కదా, నాటుకోడి రాగి సంగటి అన్నట్టు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆత్మీయ మిత్రులకు భోజనం పెట్టాలని పిలిచాను. ఎట్లా వచ్చారు మీరు? వచ్చిన ప్రెస్ మీట్ ఉన్నప్పుడు సహజంగా నేను ఎప్పుడు పెద్దగా ప్రెస్ మీట్కి రాను కాబట్టి మీరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు ప్రస్తుతం మాట్లాడాలి. కానీ నిజాయితీగా నేను ఈరోజు పిలిచింది మటుకు 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మీ అందరితో కొంచెం పిచ్చాపాటు ఆత్మీయతగా మాట్లాడుకుందాం అన్నది ఒకటి. 2, చక్కటి భోజనం ఒకటి. 3, ఈ వాతావరణాన్ని ఆ పక్క ఎవరమ్మా కరెంట్ అన్ని ఫ్యాన్లు కూడా ఆఫ్ చేయి, ఆ పక్క కూడా ఆఫ్ చేయి. వాళ్ళు కొంచెం వచ్చే మళ్ళీ పోతారు. కొంచెం వాళ్ళు కూడా బయటకు వచ్చి మీరు ఈ వాతావరణాన్ని తక్కువ మంది చూస్తుంటారు. ఒక్కసారి ఇంతమంది ఆత్మీయులకు ఈ కొత్త ప్రపంచాన్ని ఒకసారి చూపించాలనేటువంటి ఒక సంకల్పం కూడా. ఇది ఈరోజు మీరు చూసారంటే ఇక్కడ ఇన్ని రకాల గేమ్స్ ఉన్నాయా, ఇంత అద్భుతంగా ఉంటుందని మీరు ఆశ్చర్యపోతారు. ఈ వాతావరణం పూర్తిగా మీరు చూడాలి, ఎంట్రన్స్ వచ్చారంతే. ఇది డెవలప్ చేయడానికి ఒక తపస్సులాగా పనిచేసాం. నిజాయితీ చెప్తున్నా, ఒక యజ్ఞం లాగా చేసాం. దీనికి ప్రధాన కారణం కరోనా డెవలప్ చేయడం వెనకాల. మీకంతా తెలుసు, కరోనాలో మీరు, నేను, మనము ఎంత యాక్టివ్గా ఉన్నామో తెలుసు మనకి. మీరు ఉన్నారు, ఎక్కడ మీరు పోయారు, నేను వచ్చినా, ఇంట్లో ఏం కూర్చోవాలా, ఇంట్లో దాంకోవాలా, ఏ హాస్పిటల్కైనా వచ్చినాం, కరోనా పేషెంట్లు దగ్గరికైనా వెళ్ళినాం, కరోనా పేషెంట్లకు అందించాల్సిన సహకారాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేశాం. వాళ్ళు సఫర్ అయినప్పుడు డాక్టర్లతో మనం మాట్లాడినప్పుడు ఆ రోజు మెజారిటీ డాక్టర్లు చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇంకా గుర్తుంది. అది ఏంటంటే, వ్యాయామం లేని వాళ్ళే లంగ్స్ దెబ్బతినేసినాయి అని. చాలామంది ముసలోళ్ళు కూడా కరోనా తట్టుకున్నారంటే వాళ్ళు యోగానో, ధ్యానమో, వాకింగో రెగ్యులర్గా ఎవరైతే చేశారో వాళ్ళకి 90% ఏ ఇబ్బంది రాలే, లంగ్స్ తట్టుకునేసినాయి. చాలామంది కరోనాలో చనిపోయిందంతా లంగ్స్ పోయే చనిపోయారు, లంగ్స్ ప్రాబ్లంతో చనిపోయారు. ఆ లంగ్స్ ఎప్పుడు స్ట్రెంగ్తన్ అవుతాయంటే మనిషికి వ్యాయామం ఉంటే లంగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు గట్టిగా డిసిషన్ తీసుకున్నాం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి, ఇంత పెద్ద పట్టణానికి ఒక అద్భుతమైన క్రీడా పార్కుని ఎందుకు అందించకూడదు అని అప్పుడు అవులాల పార్కును డెవలప్ చేద్దామని ట్రై చేశాను. అందుకే టీటీడీని రిక్వెస్ట్ చేసి తుడా కంట్రోల్లోకి తీసుకున్నాం. తుడా డెవలప్ చేస్తాము, మీకు ఇబ్బంది ఉంటే. వాళ్ళు పాపం డెవలప్ చేశారు. టీటీడీ మధ్యలో పోయి ఆపేశారు దాన్ని. ఏ కారణమైనా కానీ ఆ పార్కు డెవలప్ అయ్యి ఉంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఆక్రమణకి గురి కాదు. ప్రజలు ఎప్పుడు ఎక్కడైతే తిరుగుతారో ప్రజలు తిరిగిన దగ్గర ఆక్రమణలు జరగవు. ఒకటి అడ్వాంటేజ్. రెండోది, అట్లా అనామకంగా వదిలేస్తే అది అసాంఘిక కార్యక్రమాలకు కూడా తెలియక నిలయమవుతుంది. సరే, దీన్ని బాగా డెవలప్ చేద్దామని టీటీడీ ఆ రోజు అనడానికి చంద్రబాబు నాయుడు గారే దాన్ని డెవలప్ చేయమన్నాడు. అవలాల చెరువును డెవలప్ చేయమని చెప్పింది ఆయన చెప్పిన తర్వాత టీటీడీ ఫండ్స్ ఇచ్చిన తర్వాత డెవలప్ చేశారు, కోట్ల రూపాయలు పెట్టారు. మధ్యలో రకరకాల కారణాలతో ఆగిపోవడం, కరోనా రావడం, ఎక్కడో దగ్గర స్పోర్ట్స్ పార్క్ కావాలని కోరుకోవడం. ఇక్కడ ఇంతకుముందు 16 అంటే ప్రెస్ మీట్ కాదమ్మా, ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ మాట్లాడే అంశం కూడా కాదు.
ప్రెస్ మీట్ చెప్పాలి పాయింట్ కరెక్ట్. నేను స్ట్రైట్ పాయింట్లు చెప్తాను మీకు 1 2 3 4 అని. నేను నా ప్రెస్ మీట్ మీకంతా కూడా తెలిసింది. నేను సబ్జెక్ట్ ఉంటే 1 2 3 4 పాయింట్లు చెప్పి అంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేడు, చేత కూడా కాదు. అప్పుడు కరోనా రావడం, అది ఆగిపోవడం. ఇక్కడ ఏమైంది, అంతకుముందు ఈ చెరువు, నేను పుట్టింది ఇక్కడ, మా నాన్న పుట్టింది ఇక్కడ, మా తాత పుట్టింది ఇక్కడ, ముత్తాతలు పుట్టింది ఇక్కడ, మా సొంతం తాత ముత్తాతలు చేయడా పుట్టాము. ఈ చెరువులో మా గుర్తున్న మేరకు ఎప్పుడు నీళ్ళు రావు, తక్కువ వస్తాయి. ఇది ఒకటి చెరువు, నీళ్ళు ఉండవు ఇక్కడ. సరే, అప్పుడు రవిచంద్ర గారిని కలెక్టర్గా ఉండేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం అయ్యాడు. ఆయన ఒకప్పుడు కలెక్టర్గా ఉన్నాడు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ చెరువును తుడాకిచ్చాడు. ఎందుకు ఇచ్చారన్నప్పుడు 16 పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ, పదుల సంఖ్యలో పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, షాపులు అన్నీ మొత్తం నిర్మించేసి ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఇదంతా కొట్టేసి ముందు గ్రీనరీ డెవలప్ చేయండి అని చెప్పి ఇస్తే, అప్పుడు ఆర్డీఓ వాళ్ళంతా వచ్చి అది జేసీబీలు తీసుకొచ్చి మొత్తం అన్ని పౌల్ట్రీ ఫామ్స్ అన్నీ కొట్టి దీన్ని డెవలప్ చేసి గ్రీనరీ పెంచాము. లాస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చైర్మన్, ఆయన వచ్చిన దగ్గర కలెక్టర్, నాకు పరిచయం కూడా లేదు. వీసీని పిలిచి హ్యాండ్ ఓవర్ చేసి, వేమిరెడ్డి ప్రభాకర్ గారి దగ్గర, నారాయణ దగ్గర ఓఎస్డీగా ఉన్నాడు, పెంచలేడు వాళ్ళు ఎప్పుడో ఉన్నారు, అప్పుడు ఇచ్చారు. అప్పుడు అంతా డెమాలిజ్ చేసి ఇది కాపాడడం జరిగింది. ఇది కాపాడిన తరువాత, చెరువును కాపాడిన తర్వాత, ఈ చెరువులో ఎప్పుడు ఎవరు ఆక్రమణ చేయకుండా ఉండాలంటే చెట్లు నాటుదామని రకరకాల చెట్లు వేసాం. చెట్లు వచ్చినాయి. అప్పుడు చెట్లు వేస్తే కూడా పిరికేసి మళ్ళా ఎవరో ఒకరు ఆక్యుపై చేస్తూ ఉంటే, అప్పుడు గంగరాజు గారని బీజేపీలో ఉంటాడు, ఎంపీగా ఉన్నారు. అప్పుడు గంగరాజు గారు ఇక్కడికి వచ్చి ఇదే గ్రౌండ్కి వచ్చి దీన్ని డెవలప్ చేయొచ్చు, ఆయన పాపం ఏసీఐ తరఫున డెవలప్ చేయొచ్చి గంగరాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు పిల్లలు క్రికెట్ ఆడిస్తారని క్రికెట్ ఆడించడం ఈడ ప్రారంభం చేశాడు. అప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. అప్పుడు అది పెట్టించింది ఏసీఐ చైర్మన్గా గంగరాజు గారు ఉన్నప్పుడు. ఇక్కడ దీన్ని తీసుకొచ్చాడు, క్రికెట్ ఆడించాలా, ఏదో ఒకటి ఆడాలి అంటే ఆయన సపోర్ట్ చేశాడు. అప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. క్రికెట్ ఆడుతున్నారు, మళ్ళీ కోర్టుకు పోయారు. అందులో ఏమని, ఇది చెరువు కాదు, ఆ స్థలం మాకు ఇవ్వండి అని. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు సింగిల్ పెంచిపోయారు, ఆడ కొట్టేసింది, సుప్రీంకోర్టు ఫుల్ పెంచిపోయారు. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ వరకు పోయినాం మేము కూడా. సుప్రీంకోర్టు బెంచ్లో కొట్టించుకొని తీసుకొచ్చాం. చెరువు కాదని మాకు కావాలని పోయారు హ్యాండ్ ఓవర్ చేయమని. సుమారు 70 ఎకరాలు ఉంటుంది. అంటే కోర్టుల ద్వారా వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ చెట్లు నాటించడం జరిగింది. చెరువు కట్ట నేల మట్టం ఉండింది, అక్కడ నీళ్ళు ఎటు స్టోరేజ్ అవుతాయని 16 అడుగులు ఎత్తు. ఈ ఒక్క దారి ఉండదు, నీళ్ళు రావాలి కాబట్టి లోపలికి. ఈ దారి ఇది పశ్చిమ సైడు, నీకు నార్త్ వెస్ట్ సైడ్ లేదు, ఈస్ట్ సౌత్ నార్త్ అంటే తూర్పు దక్షిణం ఉత్తరం సైడు మొత్తం చెరువు కట్ట కట్టాం. 16 అడుగులు ఎత్తు కట్టాం. కట్టి దాని మీద 20 అడుగులు ఎడల్పు చేసినాం. వాకింగ్ ట్రాక్ పెట్టినాం, చెరువు కట్టమని వాకింగ్ ట్రాక్ చేస్తారని పెట్టినాం. అయిపోయింది. చెరువు కట్ట అంతా అద్భుతంగా వాకింగ్ ట్రాక్ పెట్టినాం. మహాబలిపురం నుంచి శిల్పాలు తెచ్చినాం, శిల్పాలు పెట్టినాం. మధ్య మధ్యలో నీకు షెడ్లు వేసాం, వర్షం వస్తే తడిసిపోకుండా నీళ్ళు వాటర్ ఫెసిలిటీ పెట్టాం. కరెక్ట్గా నా చైర్మన్ అయిపోయిన 3 నెలల తర్వాత వచ్చిన చైర్మన్లో దీన్ని మెయింటెనెన్స్ ఆపేయమన్నారు. దాన్ని మెయింటెనెన్స్ ఎప్పుడైతే ఆపేశారో జస్ట్ వాకింగ్ ట్రాక్ 3 నెలల్లో టాయిలెట్కి వాడుకోవడానికి ఆ పక్కన్న కాలనీలు వాడుకునే దగ్గర చిన్నపిల్లలు అది మొత్తం పాడైపోయి ఆ శిల్పాలు ఉన్నాయి, ఏను కానీ నాట్యం అని, ఆ శిల్పాలు కూడా తీసుకెళ్ళి రాతి శిల్పాలు కూడా నేనేం చేయలేకపోయినా, అధికారం లేదు. 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు పోయింది. పోయిన తర్వాత మరలా దీన్ని డెవలప్ చేయాలా, ముందు ఇది ఆక్రమణలు ఆపాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ఐ థింక్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రద్యుమ్న గారు కలెక్టర్ అనుకుంటా, ఆయన ఉన్నప్పుడు అందరూ పోయేసి ఈ చెరువు మాది ఇది పెట్టుకుంటే ఆయన వచ్చి మొత్తం చూడని డెవలప్ చేయమని చెప్పి, అంటే ఆక్రమణలు గురి కాకుండా చూడమని చెప్పి అప్పుడు ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాం. ఏ స్థాయి డెవలప్మెంట్ చేసామంటే, మీరు ఒక్కసారి ఈరోజు ప్రెస్ మీట్ కన్నా కూడా ఒక్కటి ఈ ప్రపంచం ఏంటి దీని ఉద్దేశం చెప్తున్నా. ఇది ఎంత అద్భుతంగా వచ్చింది. రేపు నేను చేయబోతున్నాను, ఇలా చేయాలని నా ప్లాను నేనే మీకు చెప్పడం. ఇది ఈరోజు
ఒక చిన్న ప్రయత్నం అందరికి ఉపయోగపడేలాగా చేయడం జరిగింది. ఈరోజు ఇది ఎలా ఉంటుందంటే దీని లోపల ఉన్న చెట్లు 16 లక్షల చెట్లు ఉన్నాయి. 16 లక్షల చెట్లు నాటి మొక్కలు కానీ చెట్టు కానీ చిన్నది కానీ పెద్దది కానీ 52 రకాల పూల చెట్లు ఉంటాయి. ఒక రౌండ్ మీరు గ్రౌండ్ తిరిగితే మీ జీవితంలో ఎక్కడ చూడరు ఒకేసారి 52 రకాల పూల చెట్లు కనబడతాయి. 43 రకాల పండ్ల చెట్లు కనబడతాయి. అది యాపిల్ అంటావా, జామ అంటావా, నేరేడు అంటావా, పనస అంటావా, ఇంకోటి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పండ్ల చెట్టు ఇక్కడుంది. ఈ భారతదేశంలోనే కాదు, ఇథియోపియా నుంచి బ్యాంకాక్ నుంచి కూడా పూల చెట్లు తెచ్చి నాటించి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టాం. ఈ వాకింగ్ ట్రాక్ మీకు అవసరం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అత్యధిక స్ట్రెస్ అనుభవించే వాళ్ళు పొలిటీషియన్స్ కన్నా ప్రెస్ వాళ్ళు. పొలిటీషియన్కి ఏమైనా ఏదో ఒక స్టాండ్ ఉంటుంది, మాకు ఈ స్టాండ్ మేము తీసుకుంటే నడుస్తుంది అని. మీకు స్టాండ్ ఉండదు, బ్యాలెన్స్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి, అవతలోడు యువతలోడు పైన మీ హైకమాండ్ చాలా ఉంటాయి. ఇంత గొప్ప వాకింగ్ ట్రాక్ ఈ దేశంలో మీరు ఎక్కడ చూడరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ భారతదేశంలో ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ని మీరు చూడలేరు కూడా. 2 కిలోమీటర్లు ఉంటుంది వాకింగ్ ట్రాక్. ఒక రౌండ్ మీరు నడిచారంటే 2 కిలోమీటర్ వస్తుంది. 2 కిలోమీటర్లు మీరు నడిచారని కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే ఒక రౌండ్ వాకింగ్ ట్రాక్ మీరు చేస్తే 52 రకాల పూల చెట్లు చూడొచ్చు. మీరు 2 కిలోమీటర్లు నడిచేటప్పటికి మీ కళ్ళ ముందర 52 రకాల పూల చెట్లు కనబడతాయి. ఆఫీసులో కూర్చోబెట్టి అన్నని ఆఫీసులో కూర్చో 52 రకాల పూల చెట్లు కనబడతాయి. బ్రహ్మాండ కొలలు కనబడతాయి. బ్రహ్మాండ లోటస్ తామర పువ్వులు కనబడతాయి. నడిచినంత దూరం పైన ఇట్లా కీపర్ తల్లినటువంటి షెల్టర్స్ కనబడతాయి. కింద వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఈ వాకింగ్ ట్రాక్ జర్మనీ నుంచి వచ్చేసాయి. జర్మన్ వాకింగ్ ట్రాక్. నువ్వు ఎంత పరిగెత్తినా కూడా నడిచినా కూడా మోకాలు 1% కూడా అరగదు నీకు. కింద నుంచి టెక్నికల్గా సాంకేతికంగా స్పాంజ్ నుంచి రకరకాల ఐటమ్స్ అన్ని వేసుకుంటూ వచ్చి పైన విత్ గ్రీన్ రెడ్ కార్పెట్తో ఉంటుంది వాకింగ్ ట్రాక్. ఒకసారి నడిచారంటే నీకు నడుస్తున్నావు ఫీలింగ్ కూడా రాదు. నువ్వు నడిచినంత దూరం నీకు కీర్తనలు కానీ పాటలు కనబడుతుంటాయి. పిఎస్ఏ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అన్నమాచార్య కీర్తనలు కానీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్, ఒక మనిషిని మోటివేట్ చేసే సాంగ్స్. సినిమా పాటలు ఉండవు. ఒక మనిషి ఎదగాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. మోటివేషనల్ సాంగ్స్ అయినా ఉంటాయి, శ్రీమన్నారాయణ వెంకటేశ్వర పాటలైనా ఉంటాయి. నడిచినంత దూరం నీకు ఆ కీర్తనలు నిలబడుతూ ఉంటాయి. అక్కడక్కడ నిలబడుకోవడానికి కూర్చోవడానికి షెల్టర్స్ ఉంటాయి. టాయిలెట్స్ పోవాలంటే బ్యూటిఫుల్ టాయిలెట్స్ ఉంటాయి. ఇది చెప్తున్నా అంటే ఆ నుంచి నువ్వు పోతే ఈ గ్రౌండ్ ఎలా ఉంటుందంటే దీనిలో ఏమేమి ఉన్నాయి చెప్తాం మీకు. నేను కూడా మర్చిపోయినా, ఫోటో తీసుకురా. మనకి క్రికెట్ గ్రౌండ్లు 2 ఉంటాయి. ఈ క్రికెట్ గ్రౌండ్లు ఎలా ఉంటాయంటే ఫుల్ ఫ్లడ్జ్డ్ ఫ్లడ్ లైట్. మీ రాత్రిలో నీకు అసలు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంటుంది. నీకు లోపల చూడండి, మీరు సేమ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నట్టు ఉంటుంది. టర్ఫ్ వికెట్స్, 2 టర్ఫ్ వికెట్స్. నైట్ డే మీరు ఏదన్నా కానీ నన్ను కానీ మీడియా మిత్రులకు స్పోర్ట్స్ పెట్టమంటే మా తాత పేరు మీద కానీ లేదు ఏదో ఒక పేరు నాన్ పొలిటికల్గా, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, మీ అసోసియేషన్తో సంబంధం లేదు, మీ ప్రెస్ క్లబ్లతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా 15 లక్షలు ఖర్చు పెట్టి మీడియా మిత్రులకి నా సొంతంగా లేదా మా వెంకటేశ్వర స్వామి గుడి తరఫున పెట్టమంటే నేను మంచి టీషర్ట్ల నుంచి గేమ్స్ నుంచి మీకు యూనిఫామ్ దాని ఏమంటారు టీషర్ట్లు ట్రౌజర్ నుంచి మొత్తం బ్యూటిఫుల్ ప్రైజ్ మనీల నుంచి నేను ప్రీవియస్గా నాకు టోర్నమెంట్ పెట్టే అనుభవం ఉంది. నాట్ ఓన్లీ క్రికెట్ పెట్టమంటే మటుకు ఒక జాతీయ స్థాయిలో టోర్నమెంట్ జరిగినట్టుగా మీరు కమిటీ ముందుకు వచ్చి నాకు మళ్ళీ మీ అసోసియేషన్స్ మీ క్లబ్స్ నాకు పెట్టదండి. నాకు వాటితో ఏ సంబంధం లేదు. మా టెంపుల్ తరఫున పెట్టమంటేనో లేదా భాస్కర్ రెడ్డిని వ్యక్తిగతంగా పెట్టింటేనో లేదా ఏ పేరు లేకుండా మీడియా మిత్రులకు ఆటల పోటీలనే పేరు మీద పెట్టమంటేనో నేను రెడీగా పెట్టడానికి ఒక 20-25 లక్షలు ఖర్చైనా పెడతా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఈ టోర్నమెంట్ పెట్టినప్పుడు తెచ్చినటువంటి మెమెంటోస్ ఉంటాయి, పెద్ద పెద్ద చాలా కాస్ట్లీ మెమెంటో జలంధర్ నుంచి వచ్చాయి. ఆ మెమెంటోలు చాలా మిగిలి ఉన్నాయి. ఆ మెమెంటోలో మీకు ఇవ్వచ్చు వాడకుండా. కొత్త బ్రాండ్ ఓపెన్ కూడా చేయాలి, పెట్టమంటే రెడీగా పెట్టడానికి కూడా. ఇక్కడ ఏమేమి ఏ టోర్నమెంట్ అయినా ఉంటాయి, ఎక్కడ పోవచ్చు అవసరం లేదు.
క్రికెట్ గ్రౌండ్ 2 ఉంటాయి విత్ ఫ్లడ్ లైట్స్. మీరు డే అండ్ నైట్ ఆడచ్చు, మీరు వచ్చి డే అండ్ నైట్ ఆడచ్చు. ఫుట్బాల్ గ్రౌండ్ ఒకటి, హాకీ గ్రౌండు, వాలీబాల్ కోర్టులు 4 ఏంటది, లాన్ టెన్నిస్ కోర్ట్స్ మీకు ఐడియా ఉంటుంది. లాన్ టెన్నిస్ కోర్ట్ తెలుసు కదా, 4 లాన్ టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. ఏ కోర్టు కూడా నీకు నేషనల్ లెవెల్లో ఉంటుంది కోర్టు, ఇది లోకల్గా ఉన్నట్టు ఉంటుంది. మీరు చూడండి, నేషనల్ స్థాయిలో ఉంటుంది. లాన్ టెన్నిస్ కోర్టులు 4, బాస్కెట్బాల్ కోర్టులు 2, హ్యాండ్బాల్ కోర్టులు 2, బీచ్ వాలీబాల్ తెలుసు కదా మీకు, మా వైజాగ్లో నీకు బీచ్ దగ్గర ఆడతారు. బీచ్ వాలీబాల్ కోర్ట్స్ 2. ఆ బీచ్ శాండ్ కోసం ఎక్కడి నుంచో నిజంగా తమిళనాడు అక్కడెక్కడో తిరుచెందూరు ఎక్కడి నుంచో తెప్పించాం. ఆ శాండ్ సపరేట్ శాండ్ తెప్పించి బీచ్ వాలీబాల్ కోర్ట్స్ 2, ఆర్చరీ బాణం వేస్తాం కదా అదొకటి, సాఫ్ట్ బాల్ తెలుసు కదా, సాఫ్ట్ బాల్ ఆడతారు, సాఫ్ట్ బాల్ కోర్ట్ ఒకటి, అథ్లెటిక్స్ 400 మీటర్స్ అథ్లెటిక్స్ అందించుకుంటా పరిగెత్తారు 4 400 అథ్లెటిక్స్ ట్రాక్ ఒకటి, ఫీల్డ్ ఒకటి, కబడ్డీ కోర్టులు 4, ఖోఖో కోర్టు ఒకటి, బాక్సింగ్ చేసుకో రింగ్ ఒకటి, వాకింగ్ ట్రాక్ 2 కిలోమీటర్లు, శాండ్ వాక్ ట్రాక్ అంటే షుగర్ పేషెంట్లు శాండ్ మీద వాక్ చేస్తే మంచిదంటారు, సపరేట్గా శాండ్ వాక్ ట్రాక్. అంటే ఇన్ని రకాల క్రీడలు ఈ భారతదేశంలో ఒక దగ్గరికి తీసుకొచ్చాం. ఒకటే చెప్తా, నేను కాదు మా తాత ముత్తాతల నుంచి పుట్టినవారు. ఇక్కడ కానీ ఈ చెరువు అన్నది నేను డ్యామేజ్ చేస్తే, చెరువు అన్నది నేను డిస్టర్బ్ చేస్తే నా ఊళ్ళో ఒప్పుకోరు, నన్నే యాక్సెప్ట్ చేయరు. నేను ఇక్కడ పుట్టినాను ఎందుకు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. నీళ్ళు వచ్చే సప్లై ఛానల్ అన్నీ ఆక్యుపై చేసేసారు. మీరు చూస్తే సప్లై ఛానల్ అన్నీ పేరూరు దగ్గర నుంచి ఒక సప్లై ఛానల్ అన్నీ క్లోజ్ చేశారు. ఆ సప్లై ఛానల్ అన్నీ తీస్తేనే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఆ సప్లై ఛానల్ తీయాలంటే ఒక 200-300 ఇండ్లు కొట్టాలి. సాధ్యకాని పని అయిపోయింది. ఒకటి ఫస్ట్ పాయింట్. అయినా భవిష్యత్తులో నీళ్ళు వస్తే ఇబ్బంది వస్తుందేమో, నా ఊరికి ఆ పరిస్థితి ఉండాలని మీకు చూపిస్తే ఈరోజు అది కూడా. ఆ రోజే గ్రౌండ్ చుట్టూ 25 అడుగుల లోతుతో 25 అడుగుల లోతుతో 2 కిలోమీటర్ల మేర మొత్తం ట్రెంచ్ కొట్టించిన కాలువ తీయించా. 20 అడుగుల లోతు, ఒక 50 అడుగులు వెడల్పు. నీకు ఎన్ని నీళ్ళు వచ్చినా అది నిండితే చాలు. ఇప్పుడు మాకు ఇక్కడ స్టార్ట్ అయితే స్కూల్ దగ్గర నేషనల్ హైవే వరకు తీసాం. మీరు పోతే చూడొచ్చు, ఇంతవరకు అదే నిండలేదు ఇంతవరకు. ఇది ఓన్లీ ఒక్కటే ఆలోచన చేయండి, ఇక్కడ కోళ్ళపారాలు లేవు అని ఎవరైనా చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ సైడ్ పెట్టాడు అంటే నీళ్ళు వచ్చి చెరువు మునిగిపోతుందని ఎవడైనా పెడతాడా? నీళ్ళు వస్తే ఇది మునిగిపోతుందంటే ఎవడు పెట్టాడు, పెట్టుబడి పెట్టినాడు. ధైర్యం ఉండేది ఆ రోజుల్లో కూడా, ఇక్కడ రావు నీళ్ళు అయిపోయింది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, ఆ ఉద్దేశం అది కాదు, తప్పు కూడా కాదు. వాళ్ళ ఆ రోజు ఉన్న పరిస్థితి అంటే ఇదే. కానీ ఇది ఆక్రమణకు గురి అయిపోతుందన్న ఆలోచనతో, దీన్ని కాపాడే ఉద్దేశంతో నిత్యం ప్రజలను కానీ ఇక్కడ తీసుకురాగలిగితే, వాకింగ్ చేస్తారా, ఆటలు ఆడతారా, ఇంకోట చేయగలిగితే ఇది భవిష్యత్తులో కాపాడుకోవచ్చన్న ఒకే ఒక సంకల్పంతో ఒక యజ్ఞం చేశాం దీని వెనకాల. ఒక్కసారి ఆలోచించండి, 52 రకాల పూల చెట్లు ఒక ప్రాంతంలోకి తీసుకురాగలిగినామంటే దాని వెనకాల ఎంత ప్రయాసపడి ఉంటాం. 43 రకాల పండ్ల చెట్లు తీసుకురాగలిగినాం, 16 లక్షల చెట్లు మొక్కలు తీసుకురాగలిగినాం. ఈ గ్రౌండ్ని తీసుకెళ్ళి నేషనల్ హైవేకి అనుసంధానం చేసాం. మీ నేషనల్ హైవేలో వచ్చుంటారు మీరు చూడండి కాబట్టి, నేషనల్ హైవేకి అనుసంధానం చేసాం. తీసుకెళ్ళి మా ఊరికి అనుసంధానం చేసినాం. ఈ రోడ్లు కూడా అద్భుతంగా తయారు చేసినాం. 3 పక్కల చెరువు కట్టగట్టాం. నేలమట్టు ఉన్న కట్టను 16 లైట్లు వేపినాం. దానిపైన మళ్ళీ 27 ఎడల్పు చేసినాం. కట్ట ఎప్పుడు తెగిపోకుండా ఆక్రమణకు గురి కాకుండా మొత్తం పెంచింగ్ నాటించినాం. ఎవరు చెరువులోకి రాకుండా, గ్రౌండ్లోకి రాకుండా మొత్తం పెంచింగ్ నాటించినాం. ఈ పక్క ఎందుకు వదిలేస్తాం వెస్ట్ అంటే, ఎప్పుడైనా నీళ్లు వస్తే వచ్చిన గ్రౌండ్లోకి వచ్చి ఏమైపోతుందని. మీరు స్కూటర్లో వచ్చారా, కారులో వచ్చారా, మీకు లెవెల్గానే ఉంది కదా, ఇటు ఎక్కితే దిగలేదు కదా మీరు, నీళ్ళు అట్లా వచ్చేస్తాయి. మన స్కూటర్ వచ్చినప్పుడు నీళ్ళు ఎందుకు రాదు? స్కూటర్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు నీళ్ళు ఎందుకు రా? వస్తే మునిగిపోయి 2 రోజులు మునిగిపోతే 10 రోజులు, ఆ తర్వాత ఫ్రీ అవుతుంది కదా ఒక నిజంగా వస్తాయి. అందుకని ఎప్పుడు వచ్చినా ఈ పక్క నుంచి నీళ్ళు రావు, ఎప్పుడు ఈ పక్క నుంచే రావాలి. ఎందుకంటే పేరూరు చెరువు, అన్ని చెరువులు, కళ్యాణం ఈ పక్క ఉన్నాయి. ఇట్లా ఎప్పుడు ఇది ఎగుదాలు ఉంది.
నీకు ఎప్పుడు ఇది హైట్ ఉంది, ఇది డౌన్ ఉంది, నీకు ఎప్పుడు ఇట్లా పైకి ఎక్కువ నీళ్ళు ఎప్పుడు పోతే కళ్యాణ్ డాము, పేరూరు చెరువు, ఇంకో ఇట్లా రావాలి ఇప్పుడు నీళ్ళు. ఎప్పుడు హిస్టరీ అంతా ఇట్లొచ్చి స్వర్ణముఖి వల్ల మళ్ళీ కలిసిపోతాయి కూర్చేంద్రపేట దగ్గర. అందుకనే ఏం చేసినాము, అట్లొచ్చినా ఇబ్బంది రాకుండా ఉండేదానికోసమే ఈ రోడ్డు అంతా కూడా ఓపెన్గా పెట్టేసి నీళ్ళు వస్తే కూడా గ్రౌండ్ మునిగిపోయిన పర్లేదు, నీళ్ళు వస్తే చాలు. నీళ్ళు సాక్షి మీద అప్పుడు విపరీతం వరదలు 2 నెలల ముందు వచ్చినాయి, అప్పుడే నీళ్ళు. అట్లా వచ్చిన నీళ్లు స్టోరేజ్ చేయడం కోసం 25 అడుగుల లోతుతో 2 కిలోమీటర్ల మేర మొత్తం ట్రెంచ్ కొట్టించి ఒక కాలువ తీపించాం. ఎందుకు తీసినామంటే నీళ్ళు వచ్చినా స్టోర్ చేద్దామంటే. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో చేసినటువంటి పని. దీని వెనకాల ఒక కసి ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తిరుపతి లాంటి పట్టణంలో, తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు, ఇక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యశాల కావాలనుకున్నాం. కరెక్ట్ వర్డ్ ఇది, ఆరోగ్యశాల కావాలనుకున్నాం. ఈ ఆరోగ్యశాల కోసం పెట్టినటువంటి ప్రయత్నమే తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను తెల్లారితో వచ్చి ఇక్కడ చేసేది ఏమి లేదు, నేనేమి తీసుకొచ్చి నా గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడికి వచ్చేమో నేను కాపురం ఉండేది లేదు, నాకు దీంతో సంబంధం కూడా లేదు. కానీ ఒక ప్రయత్నం అనేది జరిగితే భవిష్యత్ తరాలకు మనం ఒకటి అందించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఆడినటువంటి అనేక మంది క్రీడాకారులు దేశ స్థాయిలో ఆడుతున్నారు. ఆ పేర్లు కూడా మీకు పంపిస్తాం. ఇక్కడ ఆడిన నేషనల్కి ఆడుతున్నారు, క్రికెట్లో లేడీ క్రికెట్లు ఆడుతున్నారు, జెంట్స్ క్రికెట్లు ఆడుతున్నారు, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఆడిన వాళ్ళు ఆ స్థాయికి పోయి ఆడుతున్నారు, రంజీలు ఆడుతున్నారు. ఇప్పుడు సిఆర్ రాజన్ కొడుకు నేషనల్ లెవెల్ పోయాడు, ఇక్కడ నుంచి తయారైపోయినాడే కదా. నరసింహ యాదవ్ కొడుకు ఈ నుంచి పోయినాడే. మీకు తెలిసిన పేర్లు, తెలియని పేర్లు చాలా ఉన్నాయి మున్సిపల్ కౌన్సిలర్లో. ఈ నుంచి పోయిన ఇక్కడ ఆడిపోయినాడే కదా. అన్న మనం ఈనాడు చాలా టోర్నమెంట్లు ఇక్కడ పెట్టాం కదా, స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు ఈడ పెట్టుకున్నాం. నిన్న టాటా ఐపీఎల్ పెట్టింది, ఈడ పెట్టారు కదా. టాటా ఐపీఎల్ అంటారు, ఇది ఏపీఎల్ ఉంది, ఇక్కడ పెట్టారు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఒక ఆక్రమణ గురవుతున్న స్థలాన్ని కాపాడడం తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకున్న తర్వాత కరోనా వచ్చిన తర్వాత ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యాయామశాల ఇవ్వాలనుకున్నాం, ఇచ్చే ప్రయత్నం చేసినాం. యోగా చేయాలంటే అద్భుతమైన యోగా కేంద్రం కట్టాం కట్టుపైన. దాని చుట్టూ లోటస్ ఉంటుంది, అంటే తామర పువ్వులు ఉంటాయి, మధ్యలో ధ్యానం చేయించాం. అక్కడ గౌతమ బుద్ధుడు ధ్యానం అది సిమెంట్ కాదు, అది ఫైబర్, చూస్తే సిమెంట్ లాగా ఉంటుంది. అటు అనుకుంటే 4 రూపాయలు పెరికేయచ్చు. అట్లా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి ఒక్కటి కూడా శాశ్వత పిల్లర్ వేసి ఒక్కటి కూడా కట్టలేదని కూడా మీకు చెప్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వద్దనుకుంటే 48 అవర్స్లో పెరికేయచ్చు. అంతా నట్ అండ్ బోల్ట్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఒకటి ఉంది, నట్ అండ్ బోల్ట్తో తాత్కాలిక ఏదైనా కట్టుకోవచ్చు తప్ప పర్మనెంట్ కట్టకూడదు. ఇది నట్లు ఉంటాయి, ఇది చూసుంటారు. ఉడను కొట్టున్నాం, దాన్ని పగల కొడితే నట్లు తీసేస్తే టప 48 అవర్స్లో మొత్తం ఇంకో దగ్గర వేసేసుకోవచ్చు పోయి. ఇది ఎందుకు కట్టామంటే ఇది ఈ టోర్నమెంట్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు టోర్నమెంట్ సంబంధించి ప్లేయర్స్తో మాట్లాడుకోవడానికి నేను 1 ఇయర్ ఉంటుంది ఇక్కడికి వచ్చి, నేను ఎప్పుడు వచ్చింది కూడా లేదు, ఇప్పుడు మాట్లాడేది లేదు. వాళ్ళ టోర్నమెంట్లో నిర్వహణ జరిపించుకునే వాళ్ళు ప్లేయర్స్తోనో దీంతో డిస్కస్ చేసుకోవాలంటే ఎన్నో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ డ్రెస్సింగ్ రూమ్స్. ఆడపిల్లలు క్రికెట్ ఆడతారు, ఆడపిల్లలు వచ్చి చుడీదారులు వస్తారు, ఇది ప్యాంటు షర్ట్ వేసి ఎక్కడ వేసుకోవాలి ఆడపిల్లలు డ్రెస్సింగ్ రూమ్స్ పెట్టాం. వాళ్ళు బ్యాట్లు సెట్ క్రికెట్ పెట్టుకోవాలి, పిల్లలు క్రికెట్ పెట్టినాం, మహిళలు టాయిలెట్స్ పెట్టినాం, జెంట్స్ టాయిలెట్ పెట్టినాం, భోజనం చేసేదానికి ఒక డైనింగ్ హాల్ పెట్టాం, ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్లు 3 పెట్టాం, 3 మినరల్ వాటర్ 3 పక్కన 3 పెట్టాం. తాగి ఎండకు డిహైడ్రేషన్ కాకూడదు కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ షెడ్యూల్తో వేసిందే తప్ప పిల్లలు వేసింది ఎక్కడ వేసినటువంటిది కాదు. ఇది కూడా లేకపోతే పిల్లలు రేపు డ్రెస్ మార్చుకోవాలా, నీళ్లు తాగాలా, క్రికెట్ కిట్టో బ్యాటో పెట్టుకోవాలా, మాట్లాడుకోవాలి, ఎక్కడ తింటారు, ఎక్కడ పోతారు, ఎక్కడ ఎండలో ఏడ పరిగెత్తారు చెప్పు, పరిగెత్తలేరు. ఆ కనీస వసతి మనం కల్పించాలి, బాధ్యత అనుకున్నాం. ఎన్ని సంకల్పంతో చేసింది. ఎప్పుడేమో ఎన్నికలు లేవు, రికార్డు వద్దమ్మా, ఎన్నికలు రాలా. ఇప్పుడేదో నేను చర్చిలో నేను చెప్పుకుంటేనో లేదు ఇట్లా ఉన్నానని చెప్పుకుంటేనో నాకేం ఓట్లేసే అడిగే పరిస్థితి కాదు. ఎలక్షన్ అనుకో, అది వేరే కథ. ఇంటెన్షన్ ఇస్ స్వార్థం ఉండొచ్చు, నాకు స్వార్థం కూడా కాదు. కానీ నా
ఆత్మీయులైన మీ అందరికి కూడా ఒక 5 సంవత్సరాలు ఒక యజ్ఞం తపస్సులాగా చేసినటువంటి 10 మంది కోసం చేసిన ప్రయత్నం నా మిత్రులకి సన్నిహితుల ఆత్మీయులైన మీ అందరికీ చూపించాలి. మీతో చాలా రోజులైంది మాట్లాడే, ఒకసారి 5 నిమిషాలు మీతో మాట్లాడాలి, మీతో కలిసి చక్కటి ఆదివారం పూట ఒక రాయలసీమ భోజనం తినాలి. మళ్ళీ మేము బతుకుతూరుకి వెళ్ళిపోతాం. నేనేం పరిపాలన దాని ఏమంటారు, నేనేమి పరిపాలకుడు కాదు కదా, నిజంగా నేను కదా, నా కొడుకు కాదు, పరిపాలకులు కాదు కదా, పని చేసుకునే వాళ్ళం. ఇక్కడ ప్రజల పక్షం నిలబడాల్సి వస్తే అవసరం వచ్చినప్పుడు నిలబడేవాళ్ళం తప్ప. కాబట్టి నేను మళ్ళీ నా బతుకుతూరుకు నేను పోవాలి, ఎక్కడ తిరిగి వెళ్ళి బతుక్కోవాలి కదా, ఏదో పని చేసుకోవాలా, ఈ రాష్ట్రం దాటిపోవాలా, బతుక్కోవాలా, నమ్ముకున్న వాళ్ళకి 10 రూపాయలు సాయం చేయాలన్నా, నాకు లైవ్లీహుడ్ జరగాలన్నా నువ్వైనా పోవాల్సింది బతుకుతీరు. మళ్ళీ నా బతుకుతీరు కోసం వెళ్ళి పని చేసుకోవాల్సి అవసరమైనప్పుడు వచ్చి ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం నిలబడడం జరుగుతుంది. చాలా తక్కువ అది. కాబట్టి స్వార్థంతో పెట్టినటువంటిది కాదు, ఇంటెన్స్ ఇస్ నాట్ బ్యాడ్. కానీ ఒక చేసినటువంటి ఒక యజ్ఞం నా మిత్రులు మీకు తెలియాలి, మనసారా విజ్ఞప్తి చేస్తుంది. అందుకని పెట్టాను. ఒక్కసారి మనం ఒక 20 మినిట్స్ ఉంటుంది, జస్ట్ ఊరికి స్కూటర్ వేసుకొని తిరగచ్చు. చూడండి ఒకసారి. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకున్న స్ట్రెస్ నిజంగా చెప్తున్నా, సైన్యం కూడా యుద్ధం వస్తేనే స్ట్రెస్ ఉంటుంది. యుద్ధం రాకపోతే సైన్యానికి కూడా స్ట్రెస్ ఉండదు. కానీ జర్నలిస్టులకు ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. 2 పక్కల నుంచి ఉంటుంది. పొలిటికల్ పార్టీలు, ఆల్ పొలిటికల్ పార్టీ నుంచి ఉంటుంది, మీ వైపు నుంచి ఉంటుంది, ఫ్యామిలీ వైపు నుంచి ఉంటుంది, మీ మేనేజ్మెంట్ వైపు నుంచి ఉంటుంది. తెల్లారితో ఒక అక్షరం తప్పుపడ్డా సమాధానం చెప్పుకోవాల్సిన క్వాలిటీ చేయలేకపోయినాం అనేటువంటి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎవడైనా అట్ట అయితే వాడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత స్ట్రెస్లో ఉన్న మీరు కూడా చెప్తున్నా, ఎంత బిజీగా ఉన్నా ఇది అందరి కోసం తయారు చేసినటువంటి ఒక వ్యాయామశాల, ఆరోగ్యశాల. మీరు చూడండి, ఫ్యామిలీతో రండి, ఒక్కసారి మీరు ఒక వాకింగ్ చేయండి, లేదా అక్కడికి వెళ్ళి మీకు ఓపెన్ జిమ్ ఉంది అక్కడ, నేను చూపించలా. ఓపెన్ జిమ్ అంటే ఎండలో జిమ్ చేస్తాం, క్లోజప్లో కాదు. ఎండలో జిమ్ చేయడానికి రాజస్థాన్ నుంచి చేసిపోయారు. ఎండలో జిమ్ చేయొచ్చు. డి విటమిన్ పర్ఫెక్ట్గా, ఎందుకు ఆ మూల పెట్టామంటే డి విటమిన్ కరెక్ట్గా అక్కడ వస్తుంది. ఎండ సూర్యుడు ఉదయిస్తానే ఎండ ఎక్కడైతే కరెక్ట్గా పడుతుందో అక్కడ ఓపెన్ జిమ్ పెట్టినాం. ఓ పక్క జిమ్ముతోనే నీకు సగం సైక్లింగ్ గీక్లింగ్ అన్నీ ఎండలో చేస్తూ ఉంటాం, ఓ పక్క ఎండ కొడుతుంటుంది. ఈ రెండుతో నీకు డి విటమిన్ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అవుతుంది, ఎండలో నుంచి సూర్యరశ్మిలో నుంచి డి విటమిన్ వస్తుంది, పోతుందో నీకు ఈ కీళ్ళ నొప్పులు, ఈ వాత నొప్పులు, ఈ మోకాల నొప్పులు, ఈ హెడేక్లు అన్నీ ఎగిరిపోతాయి. నీకు ఇచ్చుతుంది డి విటమిన్తో వస్తుంది. ఆ డి విటమిన్ పర్ఫెక్ట్ ఎక్కడ వస్తుంది? సూర్యరశ్మి తగిలితే వస్తుంది. సూర్యరశ్మికి వ్యాయామం తోడైతే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని తీసుకెళ్ళి లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఒక అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్ పెట్టాం. ఆ జిమ్ చుట్టూ అద్భుతమైన పూల చెట్లు ఉంటాయి, పూల చెట్ల మధ్యలో జిమ్ ఉంటుంది, దానికి ఆనుకుని ఆరో ప్లాంట్ ఉంటుంది. కరెక్ట్గా తెల్లారితో 6 గంటకి నుంచి 9 గంటల వరకు ఎండ కరెక్ట్గా మన పైన పడుతుంది. అలా తీసుకొచ్చి అంటే ప్రతి పనిని కూడా ఏది ఎక్కడ పెట్టాలనేది ఒక మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేశాం. అద్భుతమైన దీని ఏమంటారు, స్పోర్ట్స్ ఆర్కిటెక్ట్ని పిలిపించి చేయించినాం, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ని పిలిపించి చేయించాం, విదేశాల నుంచి పూల చెట్లు తెచ్చి నాటించినాం. ఇవన్నీ ప్రజల కోసమే తప్ప, ప్రజలదే తప్ప వేరే కాదని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కూడా కాదు, దీంట్లో ఇంకో పని కూడా చేశాం. ఆ గతంలో ఎప్పుడైతే చెరువు కట్టపైన అద్భుతమైన వాకింగ్ ట్రాక్ పెట్టి, ఆ వాకింగ్ ట్రాక్ని ఎప్పుడైతే డెవలప్ చేసి మంచి మంచి శిల్పాలు పెట్టి అన్నీ పెట్టి డెవలప్ చేసామో, చైర్మన్లు మారిన తర్వాత అది నేను ఎందుకు చేయాలి అక్కడ వదిలేశారు. దాన్ని 3 నెలలు అది పనికి రాకుండా పోయి ఇప్పుడు ఎందుకు కాకుండా పోయి ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదని తుడా ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ సస్టైన్ బాడీ, తుడా ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చేటటువంటి సంస్థ తుడా కాదు. తుడా సొంతంగా డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులనే తుడా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం నుంచి తుడాకి ఎప్పుడు కూడా డబ్బులు రావు, నిధులు ఇవ్వద్దు. ఏ అర్బన్ డెవలప్మెంట్ సెల్ఫ్ సస్టైన్, తనకు తను డెవలప్ అవ్వాలి. నేను తుడా చైర్మన్ అయ్యేటప్పటికి ఎంప్లాయీస్కి ఇచ్చే పింఛను కూడా తుడా డిపాజిట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్. ఎంప్లాయీస్ కోసం ప్రతి సంవత్సరం 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు డిపాజిట్ చేసి పెట్టాలి. ఆ డిపాజిట్ పూల్ అయ్యి రిటైర్డ్ అయినప్పుడు ఇచ్చే బెనిఫిట్ కానీ, రిటైర్డ్ అయిన తర్వాత తను బతుకున్నంతకాలం ఇచ్చే పింఛను కానీ
ఈ డిపాజిట్తో రన్ అవ్వాలి తుడా. నేను చైర్మన్ అయ్యేటప్పటికి అంతకుముందు 10 సంవత్సరాలు తుడా పింఛన్ కోసం ₹1 కూడా డిపాజిట్ చేయలే. తుడా చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి, చేయలేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. నేను తుడాచా 2019లో తీసుకునేటప్పటికీ ₹1 కూడా తుడాకి ఫ్యూచర్ వాళ్ళ పింఛన్లకో రిటైర్మెంట్ బెనిఫిట్లకో ఇవ్వలేని పరిస్థితుల్లో తుడా ఉంటే నేను చైర్మన్ అయిన తర్వాత తుడాను డెవలప్ చేయడం ప్రారంభం చేశాను. ఏ స్థాయిలో డెవలప్ చేయాలని ప్రయత్నం చేశానంటే నేను ఒక కార్మికుల్లాగా ఒక CEO లాగా పనిచేశాను, చైర్మన్ లాగా కాదు. ముందు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనుగోలు చేసి మధ్యతరగతి కుటుంబాలకు అమ్మి తుడాకు ఫండ్ జనరేట్ చేశాం. తుడా ఆక్రమించుకున్న ల్యాండ్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తుడా ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటే వేదాంతపురం దగ్గర నుంచి చాలా దగ్గర మొండిగా అన్నీ తొలగించి ఈ సామాన్యులకు అమ్మి ఆ డబ్బులతో తుడాను డెవలప్ చేసాం. నర్సరీలు డెవలప్ చేసి నర్సరీల ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసాం. ఖాళీగా ఉన్న తుడా స్థలాల్లో మీరు చూస్తుంటారు